హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోడక్ట్ అండ్ ప్లేట్. ఈరోజు మా లేలాళ్ళు మేము ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్ ఏంటో అమ్మ చెప్పుద్ది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా అబ్బాయి నాకు పోటీగా వచ్చేస్తున్నాడు. నాకు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనివ్వట్లేదు. నేను చెప్తాను అంటున్నాడు. సో అందుకే వాడికి ఛాన్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఛాన్స్ నేను తీసుకుంటున్నాను. సో ఇది సంక్రాంతి రోజున నేను మా చెల్లెళ్ళు కలిసి, మీకు ఎంతమంది తెలుసు రాజమండ్రిలో కోరుకొండ ఎంతమందికి తెలుసు? కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది కదా, అది ఎంతమందికి తెలుసు? అది ఎంతమందికి తెలుసు మీలో? కామెంట్ చేయండి. కింద కామెంట్ చేయండి ఎంతమంది తెలుసు. సో మేము అక్కడికే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి నుంచి అది 20 minutes డ్రైవ్ అంతే. అందుకే ఇద్దరు అంటే వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి బైక్ మీద స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది మీకు ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు, బూరుపూడి అంటారు కదా, సో దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ రోడ్డు పక్కన ఇందాక ఎందుకు షూట్ చేశానంటే, కొంత దూరం ఒక కలర్ ఫ్లవర్స్, ఇంకొంత దూరం ఇంకొంచెం వేరే కలర్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంది. మేము ఆ రోజు మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. అదిగోండి అక్కడ గుడి కనిపిస్తుంది చూడండి ఒకసారి, ఆ మౌంటైన్ మీద. సో మనం అక్కడికే వెళ్తున్నాం. ఇంకొక మంచిది ఏంటంటే, ఆ మౌంటైన్, ఆ కొండంతా కూడా మనం ఎక్కేసి పైకి దేవుడి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. అంటే వెలిసిన దేవుడు పైన ఉంటారు, కింద మామూలు గుడిలో పెట్టిన విగ్రహం ఉంటుంది, పైన ఏంటంటే స్వయంభూగా వెలిసిన విగ్రహం ఉంటుంది అనమాట. సో అది మన ఆర్చ్ ఎంట్రీ. సో ఇది మన టెంపుల్ అనమాట. అటు ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. ఎటు వెళ్ళినా మామూలు ఒకే చోట కలుస్తాము. సో ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం. మేము ఎంత టెన్షన్ పడ్డామంటే, ఆ కొండ ఎక్కగలమా లేదా ఈ ముగ్గురు పిల్లలతో అని చాలా కంగారు పడ్డాం. కానీ మాకన్నా ఆ ముగ్గురు ఎలా ఎక్కారంటే, టింగ్ టింగ్ అంటూ చీమల్లా మొత్తం కొండంతా ఎక్కేశారు వీళ్ళు. అక్కడ చూడండి పైన కనిపిస్తుంది. సో చాలా బాగుంది. పైన అంతా స్వయంభూ అన్నారు కదా, అక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా చాలా బాగుంది. ఇదంతా కింద కట్టిందనమాట. మేము ఫస్ట్ దర్శనానికి పైకే వెళ్ళిపోయాం. కిందకు వచ్చాక అప్పుడు కింద దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఈ లోపల నుంచే మనకి కొండపైకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇదంతా షెడ్ అది వేసి చాలా అంటే చాలా నీట్గా ఉంది. నేను ఫస్ట్ టైం రావడం. ఎంత రాజమండ్రిలో పుట్టి పెరిగినా కూడా నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. సో ఇదే అనమాట ఫస్ట్ టైం. సో లోపలికి వచ్చేసాక మనకి పక్కన ఇంకొక డోర్లో ఉంటుంది. ఆ డోర్ నుంచి లోపలికి వెళ్తే మనకి కొండపైకి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో చూడండి అక్కడ స్టార్ట్ అవుతున్నాయి, చాలామంది ఎక్కుతున్నారు. మేము అదే ఆశ్చర్యం ఏంటంటే, ఎక్కేవాళ్ళు ఉన్నారు కానీ దిగేవాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. ఏంటో అనుకున్నాం. తర్వాత అర్థమైంది, పైకి వెళ్ళి అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చేసి అక్కడే చాలా రెస్ట్ తీసేసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది పైన. మీరు ఇప్పుడు చూస్తారు కదా పైకి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఒక పాదాలు ఉన్నాయన్నమాట. సో స్టార్ట్ అయిందనమాట మన జర్నీ, కొండెక్కే జర్నీ స్టార్టింగ్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది, ఏమనిపించలేదు. ఇక్కడ కొంత దూరం వెళ్ళాక విష్ణుమూర్తి పౌలిస్తున్న విగ్రహం ఉంది. సో దీనికి దర్శనం చేసుకుని అందరూ పైకి ఎక్కారనమాట. మా చెల్లి ఏదో పడి మరీ చూసేస్తుంది. సో స్టార్ట్ అయిందనమాట. ఇది వెంటనే వచ్చేస్తుంది, పెద్ద ఏం అనిపించదు. ఇంకొప్పటి నుంచి అదిగోండి. ముందు వీడియోలో మా ఊడు ఫ్యాన్ జారిపోతుందని చెప్పినందుకు చాలా ఫీల్ అయిపోయాడు. అందుకే వీడియోలో నేను చెప్పట్లేదు. సో అదిగోండి పైన మా బొడ్డోడు ఎక్కేస్తున్నాడు, మా మూడోవాడు. మేము ఇంకా ఉన్నాం అన్నమాట. ఎంత ఎక్కినా కొండ రాదు, గుడి రాదే. పైనుంచి వస్తుంటేనేమో ఎక్కేసిన మెట్లన్నీ కనిపిస్తున్నాయి కానీ కొండ అక్కడ రావట్లేదు. మీకు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో మీనమ్మ వేర్ ఇస్ ద టెంపుల్ అన్న డైలాగ్, ఆ సీను ఎంతమంది గుర్తుందో ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో అదే అయిందనమాట అక్కడ, వేర్ ఇస్ ద టెంపుల్ అని. కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు డెఫినెట్గా అక్కడ ఆ రాడ్స్ పట్టుకునే ఎక్కాలి, లేదంటే కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే స్టెప్స్ అనేవి ఎంత చిన్నగా ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడికి 1/4 కూడా కంప్లీట్ అవ్వలేదు. మా చెల్లి వికెట్ డౌన్ అయిపోయింది, మా మరిది గారు కూర్చుని పోయారు. పెద్ద ఏమి అసలు చాలా అంటే చాలా కష్టం అనిపించింది. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువైపోయాయో ఏంటో, వెయిట్ పెరిగిపోయి ఏంటో కానీ చాలా అంటే చాలా ఆయాసపడిపోయాం. అది చూడండి 1/4 ఎక్కకుండానే మనకు అక్కడ ఊరంతా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. మేమేనా అంత ఆవేశపడిపోయాం అనుకున్నాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారనమాట. సో ఇది స్టెప్ ఎంత చిన్నదుందో చూపించడానికి నేను మీకు ఇది వీడియో తీసాను.
కాలు మనకి పాదం అడ్డంగా వేస్తే ఈజీగా ఎక్కుతాం అనమాట, నిలువుగా స్ట్రైట్గా వేస్తే ఎక్కలేం. సో మొత్తానికి కింద మీద పడి పైగంటే వచ్చేసాం, మన అసలైన గుడి దగ్గరకు వచ్చేసాం. అమ్మాయిసా అనిపించింది అనుకోండి. కానీ మీరు అంత కష్టపడి పైకి వస్తారా, మీకు కష్టానికి తగ్గట్టు దర్శనం అంతే బాగా జరుగుద్ది. మీకు అక్కడ పంతులు కానీ ఎవరు కానీ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనడం, చూడొద్దు అనడం, తోసేయడాలు ఇలాంటివి అసలు ఏది ఉండదు. మీరు కళ్ళారా చూసుకోవచ్చు అనమాట దేవుడి విగ్రహాన్ని. అండ్ ఇక్కడ గుడి చుట్టూరు కూడా చాలా అంటే చాలా మంచి ఆర్కిటెక్చర్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు రామాయణం ఉంది, ఇంకా బుద్ధులు ఉన్నారు, ఇంకా వానర సైన్యం ఉంది, ఇంకా దశావతారాలు ఉన్నాయి, ఇంకా రకరకాల విగ్రహాలు ఉన్నాయి. సో అదే స్టోరీస్, మనకి పురాణాల్లో ఉన్న స్టోరీసే ఇక్కడ ఆర్కిటెక్చర్లో చేశారనమాట. చాలా అంటే చాలా అందంగా చేశారు. మనకి చుట్టూరు గోడ చుట్టూరు కింద నుంచి పై వరకు కూడా మనకి ఇది శిల్పాలు అనేవి చెక్కున్నాయి అన్నమాట. ప్రతిదీ స్టోరీయే మనకి పురాణాల్లో ఉండి, అదిగో ఆంజనేయ స్వామి, రాముడు, సీత, ఇది బుద్ధుడు, అలా ఇంకా చాలా ఉన్నాయి. ఇది మనకి గుడి పైనుంచి చూస్తుంటే వ్యూ చూడండి ఒక్కసారి ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. మేము పొద్దున స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్కి వెళ్ళాం అనమాట పైకి. అంటే మీకు ఈజీగా 2 hours పట్టేస్తుంది పైకి వెళ్ళడానికి. ఎంత బాగుందంటే మాకు ఏమనిపించిందంటే ఇంకా ఎర్లీగా వస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే మనకి మంచు అది పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది సీనరీ. అండ్ ఇప్పుడు కూడా బాగానే ఉంది. మా ఊరు చూడండి ఎట్టుకొని ఎంత బాగా అరిగిస్తున్నాడో. పాపం పిల్లోడు అలసిపోయాడు అనమాట. అక్కడ ఎవరో ప్రసాదం ఇస్తే తీసుకుని తింటున్నాడు. సో మనం గుడి ఒక రౌండ్ అంతా వేసేసాక అప్పుడు లోపలికి వెళ్తాం అనమాట. లోపల వీడియో అయితే తీయొద్దన్నారు. సో కొంతవరకు మాత్రమే, అంటే గర్భగుడిలోకి అయితే ఎలా లేదు, ఇదంతా బయట తీసింది. లైన్ అయితే ఉంది, కానీ మరీ వెయిటింగ్ కాదులేండి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయి చూశారు. పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. మీకు అందులో విగ్రహం మన పామ్ అంటే మన అరిచేయి ఎంత ఉంటుందో అందులో సగం విగ్రహం ఉంటుంది. అంత చిన్నదన్నమాట. విశేషం ఏమిటంటే మామూలుగా మనకి విగ్రహాలు స్వయంభూగా వస్తాయి, కానీ ఇందులో విగ్రహంతో పాటు గుడి కూడా స్వయంభూగా వచ్చిందనమాట. అది చాలా విశేషం అన్నమాట. మనం అది చూడొచ్చు, ఒంగుని చూడమంటారు, ఎందుకంటే చిన్నది కాబట్టి మనం తనివి తీరా చూసుకోవచ్చు. అంత కష్టపడి వచ్చినందుకు మనకేమంటారు వర్త్ అనమాట. సో ఇక్కడ కోతులు బయటకు వచ్చేసాం దర్శనం అయిపోయాక. అమ్మో కోతులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి భయం కూడా వేసేది, కానీ ఏం చెయ్యలే. కానీ మరి భయం కదా, ఎందుకోండి ఇక్కడ ఒకటి భలే చూస్తూ ఉండి అనమాట. మా వాళ్ళు భయపడే వాళ్ళు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది. గుడి అంటే అదే విగ్రహం. సో అక్కడ దండం పెట్టుకుని ఇక్కడ మనకి తాటాకులు వేశారు కదా, అందులోనే భోజనం కూడా పెడుతున్నారు. సో అక్కడే భోజనం కూడా చేసేసాము. ఇది ఏంటంటే కింద విగ్రహం పెట్టారన్నాను కదా, ఆ మామూలు గుడి ఉంటుంది అన్నాను కదా. సో ఆ గుడిలో ఈ చిన్న చిన్న గుళ్ళు అనమాట. సో వాళ్ళ సన్నిధులు, కొంతమంది సన్నిధులు అనమాట. అదే రోజు నరసింహస్వామికి ఎవరో బంగారుది కిరీటం ఇచ్చారు. ఆ రోజు ఊరేగింపు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అదే అనమాట, అక్కడ పల్లకి ఊరేగించడానికి డెకరేషన్ చేస్తున్నారు. కిరీటం చాలా అంటే చాలా అందంగా ఉంది, పెట్టే ఉంచారు చాలాసేపు వరకు. లోపల వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఎలా లేదని కాదు, మాకే దర్శనం చేయలేదన్నమాట. సో ఇంకప్పుడు వీడియో తీయలేదు. అండ్ ఇవి కొన్ని పైన పిక్స్ అనమాట, కొన్ని క్లిప్స్. మా ఊడు భయపడుతున్నాడు, ఆ రోజు తీసుకున్న చిన్న చిన్న ఫోటో క్లిప్స్ చూడండి. మా చెల్లి, ఇది కింద గుడి దగ్గర అనమాట. ఇది మా ఓంకారే తీసాడు పిక్. ఇది ఏంటంటే మొత్తం షర్ట్ అంతా మస్తు అంటించేసుకున్నారు వాళ్ళు. అక్కడ మెట్లంతా కూడా దీపాలు పెట్టడానికి ఉన్నాయి. సో చెయ్యి పెడుతుంటే చాలా అంటే చాలా మస్తు అంటిపోయిందనమాట. అది చూపిస్తున్నాను అక్కడ. సో ఇది థ్యాంక్ యూ.